నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చాలామంది భక్తులు ముఖ్యంగా ఇప్పుడు అయోధ్యలో మనకి రామ ప్రతిష్ఠ జరిగింది. చాలామంది రామకోటి రాస్తూ ఉంటారు. కొంతమంది అంటుంటారు, రామకోటి రాయడం అవసరమా? కోటి రాస్తేనే రాముడు కరుణిస్తాడా? రాయకపోతే కరుణించడా? అంటే తప్పకుండా రాయకపోయినా నీకు మనసంతా భక్తి ఉంటే కరుణించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రాస్తే ఫలితం ఏమిటి అంటే, నువ్వు నామము నోటితో జపించిన దానికంటే కూడా రాసినప్పుడు నీ మానసిక స్థితి కేంద్రీకృతం అవుతుంది. ఆ రాముడి రూపం, ఆ రాముడి ఆకృతి, రాముడి మీద మన యొక్క దృష్టి పెట్టి రామకోటి రాస్తాం కాబట్టి రాయాలి. అట్లా ఇంతకుముందు ఎవరైనా రాశారా, జపించారా అంటే మనకు తెలుసు. గొప్ప భక్తుడైనటువంటి త్యాగరాజు కొన్ని కోట్ల జపం చేశారంట. అలాంటి కోట్ల జపం చేశాడు కాబట్టి ఆయన అంతటి భక్తుడయ్యాడు, అంతటి గొప్పవాడయ్యాడు. ఎప్పుడు మర్చిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి స్థితి రావాలంటే తప్పకుండా రామకోటి అనేది రాయడం ఉండాలి. ఎందుకంటే చాలామంది రామకోటి రాస్తేనే వస్తుందా అంటే, రామకోటి రాసే విధానంలో కొద్దిగా మార్పు ఉంది. రామకోటి రాయాలంటే ఎక్కడో ఒక చోట కూర్చోవాలంటే నిజం. రాముణ్ణే మనసులో లగ్నం చేస్తూ ఒక దీక్షగా, ఒక యజ్ఞంగా, ఒక తపస్సులాగా కూర్చొని రాస్తారు చూడండి, అది నిజమైనటువంటి రామకోటి. అలా కాదు అంటే రాముణ్ణి మనసులో తెలవండి. అదే కాదు అంటే నేను రాస్తూనే ఉంటాను, నా పనులు నేను చేసుకుంటూ ఏదో పిచ్చాపాటిగా రాస్తూ, మధ్య మధ్యలో రాస్తూ, టీవీ చూస్తూ, రాస్తూ, మాట్లాడుతూ, రాస్తూ, వంట చేస్తూ రాస్తూ ఉన్నాం అనుకోండి, మనసు ఎక్కడో మనిషి ఇక్కడో ఉంటే అది రామకోటి రాసినట్టు కాదు. ఆ రామనామ జపాన్ని మనం ఎంతగా అంటే మన మనసు నిండా నింపుకుంటూ ఆ రాముడి రూపాన్ని కల్పించుకుంటూ చేసేటువంటి రామకోటికి ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది నిజానికి ఒక సత్కాలం. చెప్పాలంటే ఎంతో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అంతా దేశమంతటా నెలకొన్నటువంటి సమయం ఈ సమయం. ఎందుకంటే ఇంటింటా రామనామ జపాలు జరిగాయి. ఇంటింటా దాదాపుగా రాముడికి సంబంధించిన జపాలు, హోమాలు చేసుకున్నాం. అంతటా కూడా శ్రీరామ జయరామ నామాలతో ఇప్పటి వరకు ప్రతిధ్వనించినటువంటి ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి సమయంలో, ఈ సమయంలో మీ కోరిక ఏదైనా తీరాలి అంటే తప్పనిసరిగా రామకోటి రాయండి. ఒకసారి రామదర్శనం చేసుకోవడానికి అయోధ్యకి వెళ్ళండి. తప్పనిసరిగా మన కోరికలు నెరవేరుతాయి. కానీ ఏ పని చేసినా కోరికల కోసం కాకుండా రామతత్వాన్ని ఆరాధించండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతాం. నమస్తే.